వైసీపీ అధినేత ఇంటి ముందు దాకా అరెస్టు వ్యవహారం వచ్చేసిందా అంటే జరుగుతున్న ప్రచారం చూస్తే అదే అనిపిస్తోందంటున్నారు. వైఎస్ జగన్ అరెస్టు తప్పదు అని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. జగన్ విషయానికొస్తే ఏపీలో జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని పేర్కొంటూ గత కొంతకాలంలో పోలీసులు విచారిస్తున్నారు. మొదట సిఐడి ఈ కేసును డీల్ చేస్తూ వచ్చింది. ఇక ఆ మీదట సిట్ ని రంగంలోకి దింపారు. సిట్ వరుసబెట్టి అనేక మంది నాయకులను విచారిస్తూ అరెస్టు చేస్తోంది. ఇక ఈ కేసులో జగన్ ప్రస్తావన ఎందుకు అంటే ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డిని చాలా కాలం క్రితమే అరెస్టు చేశారు. దాంతో జగన్ చుట్టూనే ఈ కేసు తిరుగుతోంది అని అంతా ప్రచారం చేశారు. తాజాగా చూస్తే వైసీపీ హయాంలో పనిచేసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను విచారించి మరీ అరెస్టు చేయడంతో ఈ కేసు ఏకంగా జగన్ వరకు వచ్చేసినట్లే అని ప్రచారం చేస్తున్నారు. ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన మీద గతంలో సిబిఐ కేసులు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారంటూ క్విడ్ ప్రోకో ఇందులో ఉందని చెప్తూ ఆయన మీద సిబిఐ 11 ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. అయితే ఇప్పుడు జగన్ మీద కొత్తగా లిక్కర్ కేసును తీసుకొస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ ని రాజకీయంగా బద్నాం చేయడానికే ఈ కేసు అంటున్నారు. తాము కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి వారు చెప్తున్నారు. మరోవైపు చూస్తే వైసీపీ అధినేత జగన్ సైతం జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారంటున్నారు. ఈ కేసుల వరుస అరెస్టులతో ఆయన సైతం రానున్న పరిణామాలను గమనిస్తున్నారంటున్నారు. వీటి సంగతి పక్కన పెడితే జగన్ అరెస్టుకు ముహూర్తం ఖరారైందన్న వార్తలే ఇప్పుడు రాజకీయాల్లో రాక పుట్టిస్తున్నాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప జిల్లా కమలాపురంలో టీడీపీ మహానాడు ఉంది. ఆ మహానాడుకు ముందే జగన్ ని అరెస్టు చేస్తే క్యాడర్లో ఫుల్ జోష్ వస్తుందంటున్నారు. అయితే అదే సమయంలో జగన్ సొంత జిల్లాలో మహానాడు జరుగుతోంది. అందువల్ల ఏమైనా ఇబ్బందులు మహానాడుకు ఈ అరెస్టు వల్ల వస్తాయేమో అన్న మరో కోణంలో కూడా కొందరు ఆలోచన చేస్తున్నారు. ఇలా జగన్ అరెస్టు మహానాడు ముందా తర్వాత అన్న చర్చ కూడా సాగుతోందట. అయితే జగన్ అరెస్టు ఖచ్చితంగా ఇదే నెలలో ఉంటుందని స్పష్టంగా చెప్తున్న వారు ఉన్నారు. ఇంకోవైపు చూస్తే జగన్ అరెస్టుని బెంగళూరులోనే చేయాలని, ఆయన అక్కడ నుంచే విజయవాడకు తీసుకుని రావాలని ఆలోచిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇక టైం విషయంలో కూడా ప్రచారం ఉంది. రాత్రి వేళలో అరెస్టు చేస్తారా లేక పొద్దున్నే అరెస్టు చేస్తారా అన్నది కూడా వేడెక్కించే చర్చగా ఉంది. డేట్, టైం, ప్లేస్ అని ఫిక్స్ చేసుకుని అరెస్ట్ ని రంగం సిద్ధం చేస్తున్నారంటున్నారు. అయితే లిక్కర్ స్కామ్ లో ఈ రోజుకి సరైన ఆధారాలు లేవని, జగన్ ని ఎలా అరెస్ట్ చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈలోగా జగన్ అరెస్టు చేయడం ద్వారా రానున్న 4 ఏళ్ల పాలిటిక్స్ ని, ఏపీ రాజకీయాన్ని మలుపు తిప్పేలా చూడాలన్నది ఒక ఎత్తుగడగా చెప్తున్నారు. మొత్తానికి జగన్ అరెస్ట్ అనివార్యమని సోషల్ మీడియా నుంచి ఇతర సామాజిక మాధ్యమాలతో పాటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.